హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు గోద్రేజ్ ఏసీ ఇన్స్టాలేషన్ చేయడానికి మనం వచ్చేసాం. ఇక్కడ చూడండి, గోద్రేజ్ ఏసీలో మనకు ఈ బ్యాక్ కవర్ అనేది ఇన్స్టాలేషన్ ముందే అది తీసేయాల్సి వస్తుంది. దీంట్లో వచ్చేసి ఆ వైరింగ్ వచ్చేసింది. ఇది గోద్రేజ్ ఏసీ మొత్తం చూస్తున్నారు కదా. ఇది గోద్రేజ్ మనకు 3 స్టార్ మోడల్లో ఉంది. దీంట్లో మనకు కాపర్ పైప్ యాక్సెసరీస్ ఇవన్నీ వచ్చాయి. మీకు చూపెడుతున్నాను చూడండి. ఇది ఎలా ఫిట్ చేయాలనేది, ఎక్కడెక్కడ ఫిట్ చేయాలని మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపెడతాను. ఇది వచ్చేసి మనం ఫ్రంట్ కవర్ అనేది ఓపెన్ చేస్తే దీంట్లో వచ్చేసి 3 వైర్స్ ఉంటాయి. ఇంకోటి వచ్చేసి కమ్యూనికేషన్ వైర్ అనేది సపరేట్ ఇస్తారు. ఎవరికైనా తెలియకపోయినా మన ఛానల్లో ఉంటుంది, చూసుకోండి ఫ్రెండ్స్. నా వైర్ వచ్చేసి మనకు నాన్ ఇన్వర్టర్ లెక్క ఉంటుంది. కమ్యూనికేషన్ అనేది సైడ్కి ఉంటుంది కాబట్టి ఇది మనకి ఇన్వర్టర్ మోడల్ది. ఇది ఉంది కదా, ఇది ఎల్లో వైర్ మనకు కమ్యూనికేషన్ వైర్. దీనిలో సపరేట్ జాక్ అనేది ఉంటుంది. అన్నీ ఫిట్ చేసుకోవాలి. ఇది లాక్ అనేది కూడా పర్ఫెక్ట్గా పెడితే ఫ్యూచర్లో ఏదైనా వైర్ ఏదైనా లూజ్ అయినా కూడా రాకుండా ఉంటుంది. ఫ్రంట్ కవర్ అనేది మనం ఫిట్ చేసి పైన కవర్ అనేది కూడా ఫిట్టింగ్ అనేది చేసేసాం మొత్తం. చూస్తున్నారు కదా, ఇది మనకు స్క్రూ ఉంటుంది కూడా. ఇది తీస్తేనే అక్కడ లోపల అనేది మనకు వైరింగ్ అనేది ఫిట్టింగ్ చేస్తాం. ఇక్కడ ఏసీ అనేది ఫిట్ చేసిన తర్వాత ఈ కవర్ అనేది కూడా రిమూవ్ చేసుకోవాలి. చాలామంది కవర్లు అనేది రిమూవ్ చేయరు. దాని తర్వాత మనం బ్యాక్ కవర్ కూడా రిమూవ్ చేసుకోవాలి. దీనికి మనకు కండెన్సర్కి వస్తుంది కదా, అది ఆల్రెడీ దానిపైన మెన్షన్ చేసేది బిఫోర్ ఇన్స్టాలేషన్ రిమూవ్ ద కవర్ అని. అది చేసిస్తే మనకు కూలింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, కండెన్సర్ అనేది బ్లాక్ కాకుండా ఉంటుంది. ఇది మనకు ఇన్నర్ బెండర్ అనేది యూజ్ చేసుకొని మనకు ఇది టెప్లాన్ లేకుండానే మనం పైప్ అనేది ఫిట్టింగ్ అనేది చేస్తున్నాం. చూశారు కదా, ఏదైనా పర్ఫెక్ట్గా ప్రాపర్గా అన్ని చేసుకుంటూ ఉంటేనే మనకు ఏసీ అనేది ఫ్యూచర్లో కస్టమర్కి లీకేజ్ అనేది రాకుండా ఉంటుంది. ఇవన్నీ మనం హ్యాండ్ టైట్ చేసేసి స్పానర్తో మళ్ళీ టైటింగ్ అనేది చేస్తుంటాం. పర్ఫెక్ట్గా టైట్ అనేది చేయాల్సి వస్తుంది. లేకపోతే మనకి ఫ్యూచర్లో గ్యాస్ లీక్ ప్రాబ్లం కానీ అలాంటి కస్టమర్కి ఇబ్బంది కాకుండా మనం ఏదున్నా జాగ్రత్తగా మెల్లగా చేసుకుంటూ ఉంటే కూలింగ్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. దానివల్ల గ్యాస్ అనేది లీక్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, స్పానర్లతో మళ్ళీ టైటింగ్ అనేది ఫుల్ టైటింగ్ అనేది చేస్తున్నాం. ఇది ఇండోర్ది ఫ్లేరింగ్ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ 1/4 కూడా టైట్ చేస్తున్నాం. ఇవ్వండి, ఓన్లీ చేయితో చేస్తే మనకు ఫుల్ థ్రెడ్ అనేది ఎక్కుతుంది. దానివల్ల మనకు గ్యాస్ అనేది లీక్ కాకుండా మళ్ళీ లీకేజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఫుల్ టైట్ చేసేసి స్పానర్ ఇండోర్ది అవుట్డోర్ది 2 టైట్ చేసుకుంటాం. మనకి ఇది వచ్చేసి 1/4 పైప్లో దీన్ని కూడా టైటింగ్ అనేది ఫుల్గా చేసేస్తున్నాం. ఫుల్ టైట్ అనేది చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ లూజ్ చేసేయమనుకోండి గ్యాస్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. చూశారు కదా, ఇక్కడ వచ్చేసి మనకు గోద్రేజ్ ఏసీది అవుట్డోర్ అనేది ఫిట్ చేస్తున్నాము. స్టాండ్ అనేది కొట్టేసి మనకు గేజ్ అనేది పెట్టి వ్యాక్యూమ్ అంతా చేసుకోవాల్సి వస్తుంది. వితౌట్ వ్యాక్యూమ్ అనేది ఏది కూడా మనం ఇన్స్టాలేషన్ చేయకూడదు. ఇది మనం పైపింగ్ అనేది ఫిట్టింగ్ చేస్తాం. దీనికి పైప్ అనేది ఏంటంటే మనకు హోల్ టు హోల్ పెట్టుకున్నాం అనుకోండి, బరాబర్గా ఫ్లేర్ నట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. చేతితోనే మనకు ఫుల్గా టైట్ అవుతూ ఉంటుంది. చూశారు కదా, ఇది కూడా మనకు ఈజీగా ఫిట్ అయిపోతుంది. ఇంకా మీకు చూపెడుతున్నాను చూడండి. హోల్కు హోల్ పెట్టేస్తేనే మనకు క్యాప్ అనేది మనకు నట్ అనేది ఎక్కుతూ ఉంటుంది. ఇక్కడ చూసారా, థ్రెడ్ మొత్తం పోయింది. హ్యాండ్ టైట్ చేస్తేనే దానివల్ల మనకు మళ్ళీ స్పానర్లో పెట్టి ఫుల్గా టైట్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ ఉంటే మనకు లీకేజ్ అనేది కాకుండా మనం లీక్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే మళ్ళీ వ్యాక్యూమ్ అనేది పెడతాం. వ్యాక్యూమ్ పెట్టేసి గ్యాస్ రిలీజ్ అని చేసుకుంటాం. ఎందుకంటే వీడియో అనేది లాంగ్ అవుతుంది కాబట్టి అదంతా కట్ చేసి పెట్టాను. చూసుకోండి, మనకు బ్యాక్ కవర్ అనేది ఇది కూడా ఓపెన్ చేయాలి పవర్ది. దీంట్లో వచ్చేసి మనకు ఇక్కడ మనకు 2 వైర్లే కనబడుతున్నాయి కదా, న్యూట్రల్ అండ్ ఫేస్. దీంట్లో మనకు కమ్యూనికేషన్ వైర్ అనేది సైడ్కి ఉంటుంది, ఎల్లో వైర్. ఇది ఇక్కడ ఉంటుంది. కొత్త టెక్నీషియన్లకు ఎవరైనా తెలియకపోయినా మన వీడియో చూసుకొని ఈ గోద్రేజ్ ఇది వైరింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్నీ నేను పూర్తిగా మీకు చూపెడుతున్నాను. ఇక్కడ 2 వైర్లు అనేది మనం డ్రిల్ మిషన్ మనకు స్క్రూలను ఓపెన్ చేసి దాని లాక్ అనేది పెడుతున్నాం కదా. ఇది 2 వైర్లు, ఇది ఎర్తింగ్. ఇక్కడ వచ్చేసి కమ్యూనికేషన్ వైర్. ఇది కూడా మనం లాక్ అనేది ఓన్లీ లాకే ఉంటుంది, జస్ట్ లాక్ ఫిట్టింగ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదంతా మనం లాక్ అనేది ఫిట్టింగ్ చేసేసి మళ్ళీ కవర్ అని పెట్టేసి నైట్రోజన్ అని మనకు వ్యాక్యూమ్ అనేది పెట్టేసేసాం. వ్యాక్యూమ్ అయిపోయిన తర్వాత మనం గ్యాస్ అనేది లీకేజ్ అనేది చెక్ చేసుకుంటాం. చూశారు కదా, వితౌట్ వ్యాక్యూమ్ కొత్త ఏసీలు ఇన్స్టాలేషన్ చేయకూడదు. ఏ వ్యాక్యూమ్ అయినా మీరు ఒక 40 మినిట్స్ అయినా మినిమం పెట్టాలి. అలా పెడితే ఫ్యూచర్కి మనకు కస్టమర్కి అనేది కూలింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కడ మనకు కూలింగ్ అనేది తగ్గకుండా ఉంటుంది. మళ్ళీ తర్వాత గ్యాస్ అనేది లీక్ చేసుకొని టెస్టింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత మనం చూశారు కదా, మొత్తం ఎలంకితో ఫస్ట్ అనేది 1/4 ఆఫ్ తీసుకోవాలి. తర్వాత మనకు
3/8 పైప్ అనేది గ్యాస్ అనేది రిలీజ్ చేసుకోవాలి. ఎందుకంటే దానివల్ల ఏదైనా లీకేజ్ ఉన్నా మనకి ఇక్కడ అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ ఇండోర్ చూసుకున్నాం, మనకు అవుట్డోర్ అనేది చూసుకున్నాం. లీకేజ్ అనేది ఎక్కడ లేదు. దాంతో చూశారు కదా, ఏదైనా మనం జాగ్రత్తగా టెక్నీషియన్ అనేవారు ఉంటే, ఎవరైనా జూనియర్ టెక్నీషియన్ అయినా సీనియర్ టెక్నీషియన్ లీకేజ్ మీద కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అన్నీ అయిపోయిన తర్వాత ఏసీ కూడా ఆన్ చేస్తున్నాం. చూశారు కదా, ఇది గోద్రేజ్ ఏసీ ఇన్స్టాలేషన్ అయిపోయింది. థ్యాంక్ యూ వాచింగ్ MDR ఛానల్.